అదే మొన్న హోంమంత్రి ఎవరైతే అమిత్ షా రాలేదని చెప్పి ప్రచారం చేశారో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి. సో ఈరోజు అమిత్ షా గారే డైరెక్ట్గా నువ్వు చూపించారు డైరెక్ట్గా నేను పార్లమెంటుకు వస్తున్నాను, మిగతా ఏవైతే జంతర్ మంతర్ల విద్యార్థులపై దాడులు జరిగాయన్నా కూడా ప్రతి అంశాన్ని కూడా చర్చిద్దాం. ఈరోజు జార్ఖండ్లో జరిగిన దాడి గురించి కూడా ప్రస్తావించని దానికి ప్రతి దానికి మేము జంతర్ మంతర్ దానికి సమాధానం చెప్తాం. సేమ్ టైం జార్ఖండ్ దానికి కూడా సమాధానం చెప్పాలి, పార్లమెంటుకు రాజని చెప్పి రాహుల్ గాంధీ చెప్పారు. ఈరోజు ప్రియాంక గాంధీ అలా ప్రెస్ మీట్ వాళ్ళు కొంతమంది జర్నలిస్టులు పోయి ఎందుకు మీరు జార్ఖండ్ గురించి మాట్లాడినా ప్రియాంక గాంధీ మాట్లాడతారని చెప్పి తప్పించుకుపోయారు. అంటే ఆ రోజు ధర్నా చేశారు. ఈ రోజు బీజేపీ వాళ్ళు కూడా ధర్నా చేసి ఫస్ట్ ఎందుకు రాహుల్ గాంధీ రాలేదు. ఒక ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్లో ఆ వ్యక్తి రావాలి కదా పార్లమెంట్కు. హోంమంత్రి అంటే అసలు ఆ రోజు 12 అయినా కూడా 12 ముందు జాగ్రత్త చెప్పాలి. ఒకవేళ మీ పని మీద పోతున్నాను ఈ విషయం ఈ రోజు అడుగుతాను డైరెక్ట్ పేపర్ అన్ని ఛానళ్ళకు అప్డేట్ ఇవ్వగా కూడా ఈరోజు రాహుల్ గాంధీ రాలేదంటే రాహుల్ గాంధీ దేశం పట్ల ఎలాంటి ఆలోచనలు అర్థం చేసుకోండి. ఏంటంటే ఇప్పుడు పంజాబ్లో జరిగిన ఒక న్యాయము, బీజేపీలో జరిగిన ఎక్కడైనా న్యాయం విద్యార్థులకు ఏ పార్టీ తప్పు చేసినా తప్పే, నిజమైన విద్యార్థుల తరపు కొట్లాలి. కానీ రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు ఉంది పార్లమెంట్కి ఎందుకు రాలేదంటే అమిత్ షా గారు ఏదైనా అడిగినాక దానికి ఆన్సర్లు ఒకవేళ రాహుల్ గాంధీ అమిత్ షా అడిగినాక దానికి ప్రతి దానికి ఆన్సర్ వస్తుంది. కానీ అమిత్ షా గారే రాహుల్ గాంధీ అడిగాను దానికి ఆన్సర్ చెప్పడానికి రాహుల్ గాంధీ తోట్లేదు. దేశ ప్రజల ముందు నా పర్వతం అని చెప్పి పార్లమెంట్కు రాలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకు చెప్పలేదు ఆయన నాకు ఈ పని ఉన్నది ఇది అందుకే రాలేదని చెప్పలేదు కదా. అంటే అమిత్ షా గారు అడిగిన దానికి ఆయన దగ్గర ఆన్సర్ లేవు. ఒకవేళ అమిత్ షా అయితే అమిత్ షా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారు కాబట్టి అమిత్ షా తోటి ఎదురు మాట్లాడడానికి రాహుల్ గాంధీకి కాదు. కాబట్టి దేశ ప్రతిపక్ష నాయకుడు ఉన్న వ్యక్తి ఇట్లా పోవటం నిజంగా దేశ ప్రజలకు దారుణం. ఆయన అందుకే ఇప్పటికైనా ఒకరే విజ్ఞప్తి చేస్తున్నా, మా రేవంత్ రెడ్డి గారు బెస్ట్ ఒక లెక్కలు చూస్తే కానీ రాహుల్ గాంధీ గారు దేశంలో దేనికి పనికిరారు గుర్తుపెట్టి. ఎందుకంటే రేవంత్ రెడ్డి సరే ఏ పార్టీలో నువ్వు కొట్లాడే దమ్ము ధైర్యం అని ఉన్నది, కానీ పార్లమెంట్లో ఒక ప్రతిపక్ష నాయకుడుకున్న వ్యక్తి ఏ రోజు కూడా మాట్లాడు. ఇంకొక రకాలు చూస్తే మమతా బెనర్జీ ఇట్లా మిగతా వాళ్ళు మాట్లాడతారు, కానీ రాహుల్ గాంధీకి రాదు. కాబట్టి ఏంటంటే ఆయన బలవంతంగా రాజకీయాలకు నూపుతారు వారసత్వంగా అంత తప్ప ఆయన దేశ ప్రజలకు ఎలాంటి మెసేజ్ చేయరు. ఈ దేశాల తప్పిదాలు జరిగితే కూడా మాట్లాడడానికి అవగాహన లేదు. ఏదో ఇప్పుడు ఎవరైతే అభిషేక్ ఉన్నారో ఇట్లా టోళ్ళను ముందు పట్టుకొచ్చి చేద్దాం అనుకోండి. నిజంగా ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు కూడా మీరు ఈరోజు పంజాబ్లో జార్ఖండ్ విషయంలో ఇప్పటి వరకు మీ స్టాండ్ ఏందని చెప్పాలి. ఏమన్నా అంటే మేము 15 ఆగస్టు నాడు ఒక పెద్ద సోషల్ మీడియా వార్ చేస్తాం అది ఏదో మాట్లాడుతారు. ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియా అన్నా నువ్వు బీజేపీని కొట్టడానికి పుట్టినావా లేక నీ దేశ యువతరం కోసం సమాజం కోసం పుట్టినా అంటే ఆన్సర్ లేదు. అంటే రాహుల్ గాంధీ ప్లాన్తో ఎవరైతే అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళంతా ప్లాన్తో వేస్తున్నారు. దేశంలో ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇచ్చడానికి ప్రతిపక్ష నాయకులు లేరు. చెప్పిన ప్రతి అంశానికి అమిత్ షా గారు ఆయన సమాధానం చెప్పే ఓపిక అమిత్ షా గారు కూడా వినే ఓపిక రాహుల్ గాంధీకి లేదు. అడిగే క్వశ్చన్ కూడా రాహుల్ గాంధీకి తెలియదు కాబట్టి ఆయన పార్లమెంట్కు రాలేదు. ఇప్పటికైనా ఏమంటే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి అర్హత లేదు ఉనికి. ఎందుకంటే ఆయనకు ఎలాంటి రాజకీయ పట్ల ఆలోచన లేదు, కానీ బలవంతంగా నూకి దేశ ప్రజల మీద రుతున్నారు. ఇప్పటికైనా మిగతా రాజకీయ నాయకులు ఏమంటారు అంటే రాహుల్ గాంధీ నమ్మితే మీ కాంగ్రెస్ పార్టీ గుణాలు కూడా పోతాయి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన పెట్టగా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ రోజు పార్టీ, కానీ ఇంకా కొత్త నాయకులను తీసుకురండి, ప్రశ్నించడం పెట్టుకోండి. ఎందుకంటే ప్రతిపక్షం కూడా గట్టిగా ఉండాలి, అధికార పక్షమే కాదు. బట్ ఇవాళ బీజేపీ అన్ని అంశాల మీద చర్చకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు ఉన్నాయి, దేశానికి మంచి చేసినవి ఉన్నాయి, కొన్ని తప్పుది ఉంటే వారి మాట్లాడవచ్చు చర్చించు తప్ప ఒక్కటేంటంటే నరేంద్ర మోడీ ఏదో ఒక విధంగా డ్యామేజ్ చేద్దామని తప్ప ఏ సమస్య తీసుకొని పార్లమెంటుకు మాట్లాడడానికి రాహుల్ గాంధీ ఇప్పటి వరకు మీరు చూడండి ఏ సమస్య ఈ సమస్య ఇక్కడ దీనికి ఒక ఆన్సర్ చెప్తా. ఇప్పుడు ప్రెస్ మీట్ సరే ఆయన మన్మోహన్ సింగ్ పెట్టిండు మోడీ పెట్టలేదు అంటే మోడీ ఎక్కడన్నా ఏదైనా రాష్ట్రానికి పోతే ప్రజలతో నేరుగా పోతే ప్రెస్ మీట్ పెట్టాలి అవసరం లేదు. మిగతా కేంద్ర మంత్రులు ఉంటారు అందరూ దేశ ప్రధానమంత్రి అన్నారు, కానీ డైరెక్ట్ ప్రజలతో పోతారు కదా ప్రెస్ మీట్ ఏం అవసరం. ఇప్పుడు ప్రజల ఎక్కడికి పోవట్లేదు కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టట్లేదు, సభలకు వెళ్తున్నాడు మాట్లాడుతున్నాడు అంతే. మీరు అది అనుకుంటారు సభలకు పోయితే లేదంటే ఏదన్నా ఒక చిన్న ఫంక్షన్ ఏదన్నా ఉన్నా అక్కడ పోయినప్పుడు జనరల్గా ప్రజలు మాత్రం మోడీ కంపల్సరీగా కలుస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, మన కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే కూడా కలవలేదు, కానీ ఆయన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉండి ఏ రోజు ప్రజలకు దూరం లేరు. ఎక్కడ పోయినా ప్రజల్ని కలుసుకుంటారు ఆయన టైం దొరికినప్పుడు అలా. కానీ ఏ రోజు అట్లా ప్రజలు కలిసిరు కదా నాకు అవసరం లేదనే క్యారెక్టర్ లేదని మీరు చూసుకోండి ప్రతి దాంట్లో. ఇక ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టాలన్నా అంటే అది మిగతా కేంద్ర మంత్రులు చూసుకుంటారు, ఆయన పెట్టాలని రూల్స్ ఏం లేదు. కానీ మోదీ గారు ఎక్కడైనా ఏ సభకు పోయినా ఏ రాష్ట్రం పోయినా అక్కడ ప్రజల్ని ఒక్కసారైనా కలుసుకునే ఉంటుంది, గతంలో లేదు. కాబట్టి ఇవన్నీ తప్పుడు రాంగ్ క్వశ్చన్ ఏదైనా ఉంటే మీరు అడగవచ్చు ప్రతిపక్షంగా ఈ సమస్యలు ఉన్నాయి మాట్లాడదాం రండి అనాలే పార్లమెంట్లో మాట్లాడరు ఈ రాహుల్ గాంధీ మిగతా వాళ్ళు బయట మొత్తం కంప వేసేస్తారు. అంటే దేశం నాశనం చేసే తప్ప వేరే ఆలోచన లేదు. నేనేమంటున్నా ప్రతిపక్ష నాయకుడు పోషించు ప్రజలు నిన్ను స్వాగతిస్తారు, కానీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏదైనా అంశాల మీద వచ్చినప్పుడు అంతా బయటికి వెళ్ళిపోతావు, ఎప్పుడు పడితే అప్పుడు టూరిస్టులకు వేరే దేశాలకు పోతావు. ఏం చెప్పకుండా ఒక ప్రతిపక్ష నాయకుడు పలానా దేశానికి పోయినా అంటే చెప్పాలా, ఎందుకు పోయినా కూడా చెప్పాలా.
ఏం చెప్పలేదు. ఎందుకంటే జెట్ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తి ఎప్పుడు పడితే అప్పుడు పోతారు. ఈ ప్రజలకు ఏం మెసేజ్, రేపు రాజకీయాలకు వచ్చి యువతరానికి ఏమి ఇస్తారు రాహుల్ గాంధీ గారు? ఆయన నమ్మాలన్నది కూడా ఏం ఆలోచన చేస్తారు రాహుల్ గాంధీ? ఒక అంశాన్ని ముందుకు తీసుకుపోరు, సేమ్ టైం మా విద్యార్థుల సమస్యలను పూర్తిగా పట్టించుకోవాలనేది యువతరానికి తెలుస్తుంది కదా. మరి నేనేమంటా అంటే కాంగ్రెస్ పార్టీని నమ్మిన యువతరం అందరూ కూడా మోసపోతారని నేను మనస్ఫూర్తి కొడుతాను. ఎందుకు? మీ సొంత ప్రయత్నం చేయరు, ఏ పార్టీ తప్పు చేసినా మీ సొంతంగా కొట్లాడు తప్ప కాంగ్రెస్ పార్టీతో పోతే మీరు ఇబ్బందులు పడతారని కొడుతున్నాం. అంటే మన గత ప్రభుత్వం ఎవరైతే కేసీఆర్ గారు పుణ్యం ఉన్నదో ఆ తర్వాత బంగ్లాదేశ్ వాళ్ళు కావచ్చు, ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి ఓల్డ్ సీట్ల ఎంఐఎం పార్టీ గెలుస్తున్నది అంటే అసలు నిజమైన ఓట్ల ఫేక్ ఓట్ల తెలియదు. ఇప్పుడు తెలిసింది కదా, 100 కోటి ఓట్లు పోయినాయి హైదరాబాద్ ప్రాంతాలు అంటే ఎన్ని ఫేక్ ఓట్లునో గుర్తుపెట్టుకున్నారు. అంటే ప్రజలు లేని వాళ్ళతో కూడా ఓట్లు వేయించే కార్యక్రమం ఇక్కడ జరిగింది. ఇప్పుడు ఈ అంతా తీసుకోవాలి లాస్ట్కి ఏమంటారు తెలుసా? బీజేపీ గెలవడానికి ప్లాన్ చేసినప్పుడు ఇప్పుడు బీజేపీ గెలవాలనుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు బీజేపీకి ఎందుకు కొట్టేస్తారు? నచ్చిన వాళ్ళే బీజేపీ కొట్టేస్తారు, మీరు అందరూ వేరు కదా. ఇదంతా ఏంటంటే దొంగలక ఇది ఎవరైతే ప్రాంతీయ పార్టీలో ఇవన్నీ కూడా ఫస్ట్ దేశం ఆ రాష్ట్రం కోసం పుడతాయి, తర్వాత కుటుంబాలుగా మారిపోయి ఇట్లా తప్పుల మీద తప్పులు పనిచేస్తాయి. అంటే దేశంలో ఎవరన్నా నొచ్చుకోకో ఇక్కడ ఉన్న ప్రజలకు ఉపాధి లేకున్నా సరే, వాళ్ళకు తినడానికి తిండి లేకున్నా సరే, కానీ మాకు ఓటు బ్యాంక్ ఉండాలి, మేము అధికారంలో ఉన్న ఆలోచనతో ఇలా బీఆర్ఎస్ గతం చేసి ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలా కొనసాగుతున్న ఇది జరిగింది. కాబట్టి వీళ్ళకి కోటి ఓట్లు తొలిగావి. ఇప్పటికైనా నిజమైన ఓటర్ ఎవరో తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది. ఇంకోటి అక్రమంగా వచ్చిన దొంగలని తరిమేసే రోజులు వచ్చాయి కాబట్టి తరిమిపోయిండు. ఇకనైనా జాగ్రత్తగా ప్రజలు ఉండాలని కోరుతారు. ఎందుకంటే మీ పక్కన వచ్చిన ఎక్కడ ఓటర్ ఐడి లేనో కూడా బంగ్లాదేశ్కి వచ్చి ఓటర్ ఐడి తయారు చేసుకుంటుంటారు. అట్లాంటి వాళ్ళని ఎవరైనా గుర్తిస్తే కూడా ప్రభుత్వానికి లేదంటే ఎన్నికల కమిషన్కి తెలియాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంటుంది. ఇప్పటికైనా మంచి పని అని నేను అనుకుంటున్నాను. అంటే ఈ తొలగింపు ప్రక్రియ రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ మీద దీని ప్రభావం ఉండొచ్చు అంటారు? ఇప్పుడు అది చాలా తప్పు. ఏంటంటే ఇప్పుడు ఇది ఏం చేస్తారంటే బీజేపీ గెలవడానికి ప్లాన్ చేసిన అనుకుంటే తప్పు. బీజేపీ గట్టి హామీలు ఇచ్చి ప్రజల పక్షం నిలబడ్డప్పుడు బీజేపీ కన్ఫర్మ్ వచ్చేస్తున్నారు అంతే తప్ప బీజేపీ ఇప్పుడు ఇంకోటి వీళ్ళు బీజేపీకి రూట్ క్లియర్ చేస్తారని ప్రతిపక్షాలు మాట చేసేట్లేదు తెలుసా. రేపు బీజేపీ అధికారంలోకి వస్తున్నారు అనుకో, వాళ్ళు సర్దారా ఓట్లని తొలగించారు, వాళ్ళకి బేకైన ఓట్లు పెట్టుకోరు అనే కార్యక్రమాలు చేస్తారు. ఎందుకు? వీళ్ళకి ఆలోచన లేదు. వీళ్ళు ఏంటంటే అన్ని దాంట్లో విప్లవమైన కాంగ్రెస్ పార్టీ హామీలలో విప్లవమైంది. బీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారం ఏందని మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేట్ ఏంటంటే బీజేపీకి ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇది గెలుపటం కూడా బీజేపీ గెలుస్తున్నారు. వీళ్ళు లాస్ట్కి వస్తే బీజేపీ కావాలని ట్రాప్ చేసిందనే మాట తెస్తారు తప్ప వీళ్ళకి నిజంగా ఎలాంటి ఆలోచన లేదు. వాళ్ళకు కూడా తెలుసు దొంగోట్లు అన్న విషయం. కేసీఆర్ గారు తెలుసు, ఓవేసీకి తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. కానీ ఇది నింద తర్వాత తీసుకొస్తారు. కానీ ప్రజలు ఇప్పుడు ఎన్నికల కమిషన్ అది రాజ్యాంగ పరంగా చేసింది, ఎవరు పార్టీలో ఎవరు చెప్తే చేశారు కదా. ఇదంతా అంటే ఇప్పటికైనా ఏంటంటే ఎక్కడ ఏ పార్టీ విప్లవం ఎంఐఎం పార్టీ ఎందుకు గెలుస్తుందో ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది. ఈ వచ్చేసరి ఎంఐఎం పార్టీ ఓట్లు కాదు కదా, ఎంఐఎం పార్టీ కోటి వేసుకోవడం కూడా లేకపోతే ఎందుకు ఉన్న ఓట్లు కోటి ఓట్లు కలిగిపోయాయి. అక్కడే ఎక్కువ ఓట్లు ఉన్నాయి, ఓల్డ్ సీట్నే దొంగ ఓట్లు అన్నీ. కానీ ఇప్పుడు బీజేపీ అయినా ఏ పార్టీ అయినా అక్కడ ఖచ్చితంగా గెలవబోతుంది. ఇంకోటి దొంగ ఫేక్ ఓట్ల వల్ల ఎంఐఎం ఇన్ని రోజులు అధికారాన్ని చెలాయించుకొని ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీతో ఉండి ఆ రాష్ట్రంలో ఉన్న భూముల విషయంలో అన్ని కుంభకోణాలు చేసినాయి. వాళ్ళు ఎవ్వరు కూడా బయట పెట్టు. ఎంఐఎంకి భారీ దెబ్బ తగలబోతుంది నేను ఉండిపోయాను. ఖచ్చితంగా పడుతుందండి. ఎందుకంటే చాలామంది 2 చోట్ల 3 చోట్ల కూడా ఓట్లు వేస్తున్నారు. బాగా తెలివైన వాళ్ళు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా 3-4 ఓట్లు ఉన్నాయంట 3-4 రాష్ట్రాల్లో. చాలా చిరాగ్గా ఉంది. ఎందుకంటే అలా చేయకూడదు. మనం భారతీయుడిగా ఉన్నప్పుడు, మనిషిగా ఉన్నప్పుడు, మానవత్వంతో ఉన్నప్పుడు మనం ఒక్క ఓటు మాత్రమే ఉంచుకోవాలి. తర్వాత ఈ మధ్యకాలంలో భారతదేశాన్ని కబళించాలని, భారతదేశాన్ని అస్థిరతపరచాలని, భారతదేశాన్ని నాశనం చేయాలని చెప్పేసి ఇతర దేశాల్లో ఉన్నటువంటి కొన్ని మన శత్రు దేశాలు మన మీద ప్రమేయం చూపిస్తూ అక్కడ ఉన్నటువంటి జనాల్ని రోహింగ్యాల రూపంలోనూ తర్లాక వేరే వేరే విధంగా రూపాల్లో వచ్చి మన దేశాన్ని నాశనం చేయాలని చెప్పేసి ఇక్కడే వాళ్ళు ఓటు హక్కులు పొంది, ఆధార్ కార్డులు పొంది ఇష్టానుసారంగా వాళ్ళు మన వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలని దూరం చేస్తూ, అలాగే మన భారతీయ సాంప్రదాయాన్ని, భారతీయ సంస్కృతిని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి చాలామంది దుర్మార్గులు మన దేశంలో చొరబడి ఓట్లు సంపాదించి, అలాగే మన ఆధారాలు సంపాదించి మనకున్నటువంటి అవకాశాలని, అవసరాలని తీసేసుకుంటున్నారని చెప్పి తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ ఎస్ఐఆర్ వల్ల బ్రహ్మాండంగా మన దేశంలో ఉన్నటువంటి దుర్మార్గమైన ఓట్లు, నేను దుర్మార్గమైన ఎందుకంటానంటే అన్యాయంగా వచ్చినోడు దుర్మార్గుడే, న్యాయంగా వచ్చినోడు సన్మార్గుడు అంటారు. కాబట్టి నేనేమంటానంటే సన్మార్గంలో రాలేదు, దుర్మార్గంగా వచ్చారు. కాబట్టి అలాంటి దుర్మార్గులు, దృష్టులు మన దేశాన్ని నాశనం చేయాలనేటువంటి నిరంకుశత్వ నికృష్టులు ఉన్నటువంటి వీళ్ళందరూ ఓట్లు పోయాయి. కాబట్టి ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా ఎవరైతే మన దేశ పౌరులు వారు మాత్రమే ఓట్లు వేస్తారు. కాబట్టి నాయకుడిని ఎన్నుకునే విధానంలో
అద్భుతంగా మంచి నాయకుడిని ఎన్నుకుంటారు, ప్రగతి కూడా ముందుకెళ్తుంది, మన దేశ ప్రతిష్ఠ కూడా నిలబడుతుందని చెప్పేసి ఈ సర్ ఫ్యాక్టరీని చూస్తే అర్థమవుతుంది.